యూరియా కోసం రైతులు గంటల తరబడి నిరీక్షించే అవసరం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. దీనిలో భాగంగా ఖమ్మం జిల్లాలో తాత్కాలిక పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు కొన్ని రైతు వేదికలను గుర్తించారు. పాలేరు నియోజకవర్గంలో ఇప్పటికే మొత్తం 33 అదనపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. సింగరేణి మండలంలో కోమట్లగూడెం, రఘునాథపాలెం మండలంలో చిమ్మపూడి, ఈర్లపూడి, ఖమ్మం అర్బన్ మండలంలో అల్లీపురం, కొణిజర్ల మండలంలో పెదమునగాల, సింగరాయపాలెం, తల్లాడ మండలంలో అన్నారుగూడెం, బిల్లుపాడు, పాతమిట్టపల్లి, ఏన్కూరు మండలంలో తిమ్మారావుపేటలో ఉన్న రైతు వేదికల్లో శాశ్వత కేంద్రాలు నిర్వహిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మధిర నియోజకవర్గంలోని బోనకల్లును సోలార్ మోడల్ గ్రామంగా ఎంపిక చేశారు. ఇక్కడ ప్రతి ఇంటికి సోలార్ విద్యుత్తు ఏర్పాటు చేస్తున్నారు. ఇందిరా సౌరగిరి జల వికాసం పథకం ద్వారా 2025-26 ఆర్థిక సంవత్సరంలో 550 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి సోలార్ పంపు సెట్లను ఇవ్వనున్నారు. అలాగే పాలేరు నియోజకవర్గంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కృషి ఫలితంగా జిల్లాలో ఆయిల్ పామ్ సాగుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. ఈ ఏడాది సుమారుగా 8 ఎకరాల్లో అదనంగా ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారు. జిల్లాలో గత నెలలో కురిసిన భారీ వర్షాలకు పలు రకాల పంటలు దెబ్బతిన్నాయి. ప్రధానంగా పెసర, పత్తి, వరి, కూరగాయల పంటలకు నష్టం వాటిల్లింది. చింతకాని, కొణిజర్ల మండలాల్లో ఎక్కువ విస్తీర్ణంలో పంటలు దెబ్బతిన్నాయి. దీనిపై వ్యవసాయ శాఖ ప్రాథమిక సర్వే చేసి నివేదికను ప్రభుత్వానికి పంపింది. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న నిరుపేద బాలికలకు పిఎస్ఆర్ ట్రస్ట్ ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేస్తోంది. గత 2 ఏళ్లుగా పాలేరు నియోజకవర్గ పరిధిలోని కూసుమంచి, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం, ఖమ్మం గ్రామీణ మండలం, ఏదులాపురం మున్సిపాలిటీల్లో పిఎస్ఆర్ ట్రస్ట్ 8 నుంచి 10వ తరగతి చదువుతున్న బాలికలకు సైకిళ్లు పంపిణీ చేస్తోంది. గత విద్యా సంవత్సరంలో 694, ఈ ఏడాది 475 సైకిళ్లను పంపిణీ చేశారు. సైకిళ్ల పంపిణీ వల్ల బాలికల హాజరు శాతం పెరిగిందని ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. ఖమ్మం జిల్లాలో మెరుగైన టెలికాం సేవలందించేందుకు భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ బిఎస్ఎన్ఎల్ శ్రీకారం చుట్టింది. ప్రస్తుత ఆధునిక సాంకేతిక ప్రపంచంలో ప్రైవేట్ టెలికాం సంస్థలకు ధీటుగా రాణించేందుకు చర్యలు చేపట్టింది. మొబైల్ టవర్లను 3G నుంచి 4Gకి మెరుగుపరిచే పనులు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక కొలిక్కి వస్తున్నాయి. ఇప్పటికే 3 అంతుల టవర్లను అప్గ్రేడ్ చేసి వినియోగదారులకు సేవలందిస్తున్నారు. మరో 2 నెలల్లో పూర్తి స్థాయిలో ఈ సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని అధికారులు చెబుతున్నారు. గ్రామాల్లో డిజిటల్ సేవలు విస్తరింపజేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. భారత్ నెట్ ప్రోగ్రాం కింద బిఎస్ఎన్ఎల్ ఆధ్వర్యంలో ఫైబర్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. గతంలో ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో 648 గ్రామ పంచాయతీలకు మాత్రమే ఫైబర్ టు ద హోమ్ కనెక్షన్లున్నాయి. సమృద్ధి గ్రామ పంచాయతీ కార్యక్రమంలో భాగంగా పైలట్ ప్రాజెక్టు కింద మరో 13 గ్రామ పంచాయతీలను ఎంపిక చేసింది. ఇప్పటి వరకు 37 ఎన్టీటీహెచ్ కనెక్షన్లను ఏర్పాటు చేశారు. పంచాయతీ కార్యాలయంతో పాటు పాఠశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు కనెక్షన్లు ఇవ్వాలని కేంద్రం సూచించింది. జిల్లాలోని పొదుపు సంఘాల మహిళలకు దసరా పండుగ కానుకగా రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా చీరల పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేసింది. జిల్లాలోని సుమారు 3.30 లక్షల మంది మహిళలకు వీటిని అందించనున్నారు. ఇందులో గ్రామీణ ప్రాంత పొదుపు సంఘాల సభ్యులకు 2.70 లక్షలు, పురపాలక, నగరపాలక సంఘాల సభ్యులకు 60,000 చీరలు పంపిణీ చేస్తారు. బతుకమ్మ పేరుతో కాకుండా యూనిఫామ్ చీరల పేరిట వీటిని అందించనున్నారు. నగరంలో ఇంటర్ చదువుతున్న విద్యార్థిని తోనిశ్రీ ఇటీవల రాష్ట్ర స్థాయి ఖేలో ఇండియా అస్మిత వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో 4 స్వర్ణాలను సొంతం చేసుకుంది. ఈ నెల మొదటి వారంలో హైదరాబాద్లో రాష్ట్ర స్థాయి పోటీల్లో 53 కిలోల విభాగంలో విజేతగా నిలిచింది. ఖమ్మం స్టేడియంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో తోనిశ్రీ జూనియర్, యూత్, సీనియర్ 3 విభాగాల్లోని 53 కిలోల విభాగంలో 3 స్వర్ణాలను సొంతం చేసుకుంది. ఒకే నెలలో 2 రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ చూపిన తోనిశ్రీ రాష్ట్ర జట్టులో స్థానం దక్కించుకుంది. త్వరలో నిర్వహించే దక్షిణ భారత ఖేలో ఇండియా పోటీలకు సిద్ధమవుతోంది.